నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజ హితం. నేను మీ సురేష్ దండు. ఈరోజు మనతోటి 13, 14, 15 తారీఖు పెరడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి స్వీట్ ఫెస్టివల్ అండ్ కైటు పతంగుల పర్యావరణాన్ని వాటిని పర్యావరణ వీక్షణలో మామిడి హరికృష్ణ గారి పర్యవేక్షణలో వారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ నిర్వహిస్తున్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అయితే ఇప్పుడు స్వీట్ ఫెస్టివల్ మెయిన్గా 2018 నుంచి కూడా నిర్వహిస్తారు. మొదటిసారి 18. అసలు ఎలా అనిపించింది సార్? ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలనిపించింది? ఏ రకంగా నిర్వహిస్తున్నారు? ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నగరానికి ఉన్న గొప్ప విశిష్టత సకల సంస్కృతులు, సకల భాషలు, ప్రపంచం అనే కాకుండా భారతదేశంలో ఉండే వివిధ ప్రాంతాలు, వివిధ జాతులు, రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ అత్యంత అద్భుతంగా ఒక హార్మోనియస్ లైఫ్ని లీడ్ చేస్తున్న నగరం హైదరాబాద్ నగరం. అందుకే హైదరాబాద్ కాస్మోపాలిటన్ కల్చర్తో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా అందరికీ నిరంతరం చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే హైదరాబాద్ని విశ్వనగరం చేయాలి, గ్లోబల్ సిటీ చేయాలి. గ్లోబల్ సిటీ చేయాలంటే అన్ని రకాల జాతులు, ప్రజలు, సంస్కృతులు, ప్రాంతాలు ఏకకాలంలో ఒకే చోట సహజీవనం చేస్తుండాలి. వారి సంస్కృతులు కూడా గుర్తించబడాలి, గౌరవించబడాలి అని చెప్తారు. సో అందుకని వారి మాటలని స్ఫూర్తిగా తీసుకొని ఈ మొత్తం అంటే వేరు రకాల కార్యక్రమాలని ఇక్కడ స్థిరపడిన తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా, కాశ్మీరీ, ఇతర భారతీయ జాతుల ప్రజలందరినీ వారందరికీ ఒక గౌరవాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో భాషా సాంస్కృతిక శాఖ గత 4 సంవత్సరాల నుంచి విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. సో దాంట్లో భాగమే ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్. అయితే మొత్తం మీద ఎన్ని స్టాల్స్ నిర్వహిస్తారు అక్కడ? ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్? వెరైటీస్ ఆఫ్ స్వీట్స్. దీనికి ముందు వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే దీని నేపథ్యాన్ని మీరు ఇంతకుముందు అడిగారంటే జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఎలాబొరేట్ ద నేపథ్యం. ఓకే. నేపథ్యం ఏంటంటే ఇక్కడ అన్ని జాతుల ప్రజలు ఉన్నారు, ఓకే, కానీ వారికి గతంలో ఎప్పుడు కూడా వారిని ఇంక్లూజివ్గా చేసుకుంటూ తెలుగు ప్రభుత్వ సంస్థల్లో, తెలుగు సాంస్కృతిక వ్యవహారాల్లో వాళ్ళని ఇంక్లూడ్ చేస్తూ చేసిన కార్యక్రమాలు చాలా తక్కువ. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మొదటి నుంచి కూడా అంటే ముఖ్యంగా వరల్డ్ పోయట్రీ డే అనే సందర్భంలో మార్చి 21, 2015, 2016, 2017లో హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డ ఇతర భాషల కవులందరినీ ఒక్కచోట చేర్చి మల్టీలింగ్వల్ పోయట్రీ రిసైటేషన్ని నిర్వహించడం జరిగింది మేము రవీంద్ర భారతిలో. సో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వారందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఒక ప్రభుత్వము మమ్మల్ని అందరినీ పిలిచి, మా ఇతర రాష్ట్రాల ప్రజలందరినీ పిలిచి ఇక్కడ మాకు ఒక కవి సమ్మేళనాన్ని, మా పాటల్ని, మా కవితల్ని మా భాషలో హైదరాబాద్లో పాడే అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళు చాలా సంబరపడ్డారు. సో అప్పటి నుంచి కూడా దానికి మేము ఈ కార్యక్రమం మొదలెట్టాం. నాకు కూడా వ్యక్తిగతంగా నేను విస్తృతంగా అధ్యయనం చేయడం వల్ల నాకు తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ ఈ సంస్కృతులన్నీ వారి సాహిత్య పరంగా, సినిమాల పరంగా నాకు కొంత అవగాహన ఉంది. సో ఆ మేరకు అప్పటి నుంచి మన కన్నడ సాహిత్య మందిర ఇక్కడ కాచిగూడలో 82 ఏళ్ల సంస్థది. సో వారితో కలిసి కన్నడ సాహిత్య ప్రోగ్రామ్ని, కన్నడ నాటక రంగ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే కేరళకు సంబంధించిన ఓణం పండుగని మనం ప్రభుత్వ శాఖ ద్వారా, సాంస్కృతిక శాఖ ద్వారా మనం ప్రతి సంవత్సరం గత 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి నిర్వహిస్తూ వస్తున్నాం. అలాగే పంజాబీ లోహ్రీ పండుగని, అలాగే అస్సామీ బిహు పండుగని కూడా మనమే మన బతుకమ్మ, బోనాలు, ఉగాది పండుగతో పాటు సమానంగా వాళ్ళది కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. సో దీనివల్ల ఇక్కడ స్థిరపడ్డ ఇతర రాష్ట్రాల, ఇతర సంస్కృతి, ఇతర భాషల ప్రజలందరికీ ఒక ఆత్మీయ బంధం, తెలంగాణతో ఆత్మీయ బంధం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖతో ఒక ఆత్మీయ సంబంధం ఏర్పడింది. ఆ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసమనే ఈ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అనేది రూపొందించడం జరిగింది. గత సంవత్సరం 2018లో చేసినప్పుడు 1000 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ దాదాపు 15 దేశాల నుంచి 25 రాష్ట్రాల నుంచి వచ్చిన స్వీట్స్ని పరేడ్ గ్రౌండ్స్లో ప్రదర్శించడం జరిగింది. దానికి 7.5 లక్షల మంది, 3 రోజుల్లో 7.5 లక్షల మంది ప్రజలు విచ్చేసి, కుటుంబాలతో సహా విచ్చేసి ఆ పండుగని, సంక్రాంతి పండుగని మిఠాయిల పండుగగా జరుపుకున్నారు, పతంగుల పండుగగా జరుపుకున్నారు. ఒక అద్భుతం జరిగింది. సో అది ఈసారి ఎన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంది? ఈసారి 10 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం. దీన్ని అనుసరించి గతంలో చేసింది మాత్రం కేవలం లాస్ట్ ఇయర్ చేసినప్పుడు కేవలం భాషా సాంస్కృతిక శాఖ పరిధిలో మాత్రమే చేయడం జరిగింది. ఈసారి విస్తృతంగా వస్తున్నారు అనే అంచనా ఒకటి ఉంది కనుక, అలాగే దీనికి ప్రాచుర్యం కూడా విపరీతంగా వచ్చింది కనుక దీన్ని మొత్తం ఒక ప్రభుత్వ పరంగా చేయాలనే లక్ష్యంతో మొన్ననే చీఫ్ సెక్రటరీ గారి సారథ్యంలో ఒక అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. సో ఇది 10 లక్షల మంది వస్తున్నారు. ఈసారి 1200 పైగా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ని, అలాగే 25 రాష్ట్రాలు 30 దేశాల నుంచి
స్వీట్స్ని ఈసారి ప్రదర్శించబోతున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రజలకు ట్రాన్స్పోర్టింగ్ ఎట్లా అంటే ఏర్పాటు చేస్తున్నారు? ఇవన్నీ ఆర్టీసీ వాళ్ళతో, అలాగే మెట్రో ట్రైన్, హైదరాబాద్ మెట్రో రైలు ఉంది. సో వారి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ పరేడ్ గ్రౌండ్స్కి వచ్చే ప్రాంతానికి బస్సులు, ఆ 3 రోజుల పాటు బస్సులని అన్ని ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలో నలుమూలల నుంచి వచ్చే బస్సులన్నిటికీ ఈ రూట్ను కలిసే విధంగా ఈ 3 రోజులు నడిపించాలని ఆర్టీసీ వారికి విన్నపించడం జరిగింది. వారు కూడా అంగీకరించారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ లాస్ట్ ఇయర్ అప్పుడే కొత్తగా పడింది. లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 70,000 పైగా అధికంగా టికెట్లు ఆ 3 రోజుల సీజన్లో అమ్ముడుపోయాయని మెట్రో రైల్ అధికారులు చెప్పారు. ఈసారి అంతకు మిక్కిలి దాదాపు కొన్ని లక్షల వరకు అమ్ముడుపోతాయని అనుకుంటున్నాం. ఈసారి కూడా ఇంకా పూర్తి స్థాయిలో మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది కనుక, మెట్రో రైలు దిగగానే పరేడ్ గ్రౌండ్స్ ఉంటుంది కనుక అందరూ కూడా చాలా ఈసారి హైదరాబాద్ నగరం నలుమూలల్లో ఉండే అందరూ కూడా సౌకర్యవంతంగా, సుఖంగా, ఫ్యామిలీస్తో, సకుటుంబ సపరివార సమేతంగా కూడా విచ్చేస్తారనే అంచనాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ స్వీట్లు అంటే అక్కడ తయారు చేయబడతాయి సార్ అక్కడ? లేదు. ఇదేంటంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, స్వీట్స్ అంటే ఇది షాప్స్ ద్వారా లేదా కమర్షియల్ పర్పస్లో చేసే స్వీట్స్ కావు ఇవి. దీంట్లో మెయిన్గా మనం కాన్సన్ట్రేట్ చేసి ఏంటంటే, ప్రతి రాష్ట్రానికి తనకంటూ కొన్ని ఎథనిక్ ట్రెడిషనల్ స్వీట్స్ ఉంటాయి. దాని ద్వారానే ఆ రాష్ట్రం యొక్క సంస్కృతి కూడా ప్రతిబింబించబడతాయి. సంస్కృతిలో నృత్యము, సంగీతము, పాటలు, కాస్ట్యూమ్స్, అట్టైరు అంటే వస్త్రధారణ, వీటితో పాటు ఆహారపు అలవాట్లు కూడా ఒక ప్రధాన అంశం. సో అందుకే ఆహారపు అలవాట్లకు సంబంధించి స్వీట్స్ అనేవి అందరికీ ఇష్టమైన అంశాలు కనుక ఆ స్వీట్స్లో ఈసారి మేము తీసుకున్నది ఏంటంటే, ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్లో ప్రధాన అంశం ఏంటంటే, హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డ అన్ని జాతుల ప్రజలకు సంబంధించిన గృహిణులు అంటే ఆడబిడ్డలు మాత్రమే వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని తీసుకొచ్చి అక్కడ ఆ ఫెస్టివల్లో సేల్ చేస్తారు, ఎగ్జిబిట్ చేస్తారు, అందరికీ ప్రదర్శిస్తారు. దాన్ని తయారు చేయడం ఎలాగో చెప్తారు, రెసిపీ కూడా చెప్తారు. సో ఇది అయితే ఆ ప్రజలను మేనేజ్ చేయడానికి సెక్యూరిటీ కానీ, వాటర్లు కానీ, ఇలాంటివి ఏమైనా స్పెషాలిటీస్ ఇవన్నీ తీసుకున్నాం. ఆల్రెడీ అక్కడ మన కోఆర్డినేషన్ మీటింగ్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి అధికారులు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా వచ్చారు. సో వారందరూ కూడా పోలీసు సిబ్బంది కానీ సెక్యూరిటీ పరంగా వాళ్ళు తీసుకుంటారు. ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి. లాస్ట్ టైం ట్రాఫిక్ కొంచెం ఎక్కువ రావడం, ఊహించని ట్రాఫిక్ కావడం వల్ల కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైపోయింది. రోడ్ బ్లాక్ అయిపోయింది, ఇబ్బందులు ఉన్నాయి. సో అందుకని ఆ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే విధంగా ఎక్కువ మంది ట్రాఫిక్ పోలీసులను కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వెహికల్స్ని పార్కింగ్ చేసే ఏరియాస్ని కూడా ఈసారి ఎక్కువ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నాం. దాంతోపాటు అక్కడ ఇంటర్నల్గా మొత్తం కార్పెటింగ్ చేయడం ద్వారా దుమ్ము రేగకుండా చర్యలు కూడా తీసుకుంటున్నాం. దీంతోపాటు కొన్ని వాలంటీర్స్ కూడా లోపల పార్కింగ్ చేయడానికి, వాళ్ళకి గైడ్ చేయడానికి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ చేయడానికి కొంతమంది దాదాపు ఒక 70 to 100 వాలంటీర్స్ని కూడా అక్కడ అరేంజ్ చేస్తుంది. అయితే ఈ స్వీట్స్ రేట్స్ అంటే ఎట్లా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ప్రజలకు వెరీ రీజనబుల్ రేట్స్. అసలు దాన్ని చూస్తే అసలు అంటే దానికి కరెక్ట్ క్వాంటిటీస్ ఫిక్స్ చేసాము. ఇవి ఇళ్ళల్లో తయారు చేసినాయి కనుక ఒక్కొక్క స్వీట్ వెరైటీకి ఒక్కొక్క రేట్ ఉంటుంది. అది ఒక స్టాండర్డ్ రేట్ అంటూ ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ రేట్స్ని బట్టి స్వీట్స్ రేట్స్ ఉంటాయి. లడ్డూకి తర్వాత బాదుషా ఒకే రేటు ఉండదు కదా. సో అలాగే ఇక్కడ డిఫరెంట్ ఆ ప్రొడక్ట్స్ని బట్టి, తయారు చేసే విధానాన్ని బట్టి, దాంట్లో ఉపయోగించే పరికరాలు, ధాన్యాలు, ఇతర అంశాలను బట్టి ఆ రేట్స్ మారుతాయి. అవన్నీ కూడా చాలా అఫోర్డబుల్ రేట్సే ఉంటాయి. అయితే ఇప్పుడు స్టాల్ నిర్వహించడానికి ముందుగా బుక్ చేసుకోవాలన్నా ఎట్లా వాళ్ళు వచ్చి? ఇప్పుడు స్టాల్ కాదు, సమాజాలే ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రతి హైదరాబాద్ నగరంలో ప్రతి భాషకు సంబంధించి కొన్ని సంఘాలు ఉన్నాయి. కన్నడ వాళ్ళకి సంబంధించి కర్ణాటక సాహిత్య మందిర అనే ఒక సంఘం ఉంది. అలాగే మలయాళం వాళ్ళకి సంబంధించి కాన్ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ రీజియన్ మలయాళీ అసోసియేషన్ ఉంది. అలాగే ప్రతి గుజరాతీ వాళ్ళకు సమాజం ఉంది, కన్నడ వాళ్ళకి కొంకణి వాళ్ళ సమాజం కూడా ఉంది. సో గోవా వాళ్ళది కూడా ఒక సమాజం ఉంది. ఆఫ్ఘనీ, టర్కీ కమ్యూనిటీస్ అండ్ కొరియా కమ్యూనిటీస్ కూడా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు ప్రతి దేశము, రాష్ట్రానికి సంబంధించి తమ సంఘాలు, సమాజాలు ఉన్నాయి. మేము ఆ సంఘాలతో డీల్ చేస్తున్నాం. సంఘాల వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ గృహిణులని అక్కడ తీసుకొస్తున్నారు. బెంగాలీ సమితి ఉంది. అట్లా మొత్తం అంటే తెలంగాణ ప్రాంతం నలుమూలల నుంచి అంటారు, అంటే పక్క రాష్ట్రం వాళ్ళు కానీ మొత్తం 27 రాష్ట్రాల మంది వస్తున్నారు. అవును, 25 రాష్ట్రాలు. అంటే వీళ్ళందరికీ ఎప్పుడు మీరు సమాచారం చేరవేశారు? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఈ ప్రాసెస్? ఇది దాదాపు ఒక 2 నెలల నుంచి జరుగుతుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో ఇది బతుకమ్మ తర్వాత మేము మొదలెట్టాము ఇది. సో అంటే లాస్ట్ ఇయర్కి చాలా కష్టమైంది. ఈసారికి ఆ ఐడియా ఉంది కనుక ఈసారి అందరినీ మళ్ళీ మొబిలైజ్ చేయడము, మళ్ళీ మీటింగ్స్ పెట్టడము,
గౌరవ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం గారి సారథ్యంలో వేరు సందర్భాలలో కమిటీస్ అందరినీ ఫామ్ చేయడము, దీంట్లో రిసెప్షన్ కమిటీ, ఫుడ్ కమిటీ, తర్వాత ఆహ్వాన కమిటీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ అని వాళ్ళ సభ్యులే దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆయా రాష్ట్రాల సమాజ ప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళని సభ్యులుగా పెట్టి ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఈ మొత్తం వ్యవస్థను నిర్వహిస్తున్నాం. దీనికి నోడల్ వ్యవస్థగా, కంప్లీట్ కోఆర్డినేషన్ వ్యవస్థగా భాషా సాంస్కృతిక శాఖ పక్షాన మేమందరం నిర్వహిస్తున్నాం. అక్కడ వచ్చినట్టు వాళ్ళకు అటు ఓన్లీ స్వీట్ ఫెస్టివల్ అక్కడ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉందా? ఉంది. దాంతో అంటే ఒకటి స్వీట్ ఒక్కటే కాదు, దాంతోపాటు ఏంటంటే ఇక్కడ కైట్ ఫెస్టివల్ కూడా ఉంది. నిజానికి ఏంటంటే కైట్ ఫెస్టివల్ అనేది పతంగుల పండుగ. సంక్రాంతి హైదరాబాద్ నగరానికి ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉంది పతంగులకు సంబంధించి. మాంజా తయారు చేయడంలో ఓల్డ్ సిటీ అనేది ఎంతో ప్రసిద్ధి. సో పతంగులకు కూడా ఎంతో ప్రసిద్ధి. సో దాన్ని ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. పతంగుల పండుగని ఎవరింటిలో ఎవరికి వాళ్ళు చేసుకుంటున్న సందర్భం ఉంది. సో గత 4 ఏళ్ళ నుంచి ఏం చేస్తామంటే పతంగుల పండుగని అహ్మదాబాద్, గుజరాత్ అహ్మదాబాద్ తర్వాత అంత పెద్ద స్థాయిలో హైదరాబాద్లో చేయాలనే లక్ష్యంతో భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, టూరిజం డిపార్ట్మెంట్ పక్షాన 4 సంవత్సరాలు చేస్తున్నాం. సో అయితే మొదట్లో పతంగుల పండుగను ఎక్కడ చేసామంటే అక్కడ ఆగాఖాన్ స్కూల్ కాంప్లెక్స్ అని అక్కడ మన శంషాబాద్ దగ్గర ఉంటుంది, ఎయిర్పోర్ట్ దగ్గర, అక్కడ పెట్టాం ఫస్ట్ ఇయర్. సెకండ్ థర్డ్ ఇయర్ నుంచి పరేడ్ గ్రౌండ్స్లో పెట్టడం జరిగింది. అప్పుడు దాదాపు ఒక 40-50 వేల మంది వచ్చారు, 1,00,000 మంది వరకు వచ్చారు 3 రోజుల్లో. కానీ ఎప్పుడైతే స్వీట్ ఫెస్టివల్ యాడ్ అయిందో లాస్ట్ ఇయర్, దాంతో అన్ని కుటుంబాలు రావడం మొదలెట్టింది. పతంగి అనేసరికి పతంగులు ఎగిరేయడం వినోదం అయితే ఇదంతా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా, గెట్ టుగెదర్ లాగా. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేసామంటే ఒక కల్చరల్ ఈవెంట్ కూడా చేయాలి అని మొత్తం లాస్ట్ ఇయర్ కూడా కల్చరల్ ఈవెంట్ చేసాం. అది రాత్రి 10 గంటల వరకు కూడా కల్చరల్ ఈవెంట్ నడుస్తుంటుంది. దాంతోపాటు కుటుంబాలు వస్తారు కనుక సాయంత్రం 9 గంటల వరకు ఉంటారు కనుక వాళ్ళందరికీ ఆహార సదుపాయాలు కూడా అందించాలని ఫుడ్ కోర్ట్స్ కూడా పెడుతున్నాం. భోజన సదుపాయాలు కూడా ఉండేలాగా. ఫుడ్ కోర్ట్స్ అంటే వాటికి కాస్ట్ ఆఫ్ రేట్ ఉందా లేకపోతే అక్కడ ఫుడ్ కోర్ట్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. ఫుడ్ కోర్ట్స్ వాళ్ళ రేట్స్, మినిమం రేట్స్ ఉంటాయి, ఆ రేట్స్ ప్రకారం ఇస్తారు. అయితే ఇప్పుడు ఇదంతా ఒకేది కదా సార్, ఇప్పుడు ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు టికెట్లు కూడా ఉన్నాయంటారు కదా, అంటే ఇప్పుడు టికెట్లు అనేది అంటే ఏ సంస్థ వాళ్ళకి అప్పచెప్పారు మీరు? అది యాక్చువల్గా ఇది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అది మొత్తం పరేడ్ గ్రౌండ్ మొత్తం ఇప్పుడు ప్రధానంగా 4 జరుగుతుంటాయి. ఒకటి కైట్ ఫెస్టివల్ జరుగుతుంటుంది, ఇంకోటి స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంటుంది, ఒకటి కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి, ఒకటి ఫుడ్ ఫెస్టివల్. ఈ 4 కలిపితే ఈ 13, 14, 15 జనవరి రోజు 3 రోజుల పాటు జరిగే అత్యంత అద్భుతమైన పండుగ, వేడుక. సో దీంట్లో కైట్ ఫెస్టివల్కి వచ్చే వాళ్ళు కానీ, కల్చరల్ ఫెస్టివల్కి వచ్చే వాళ్ళకి కానీ, ఫుడ్ ఫెస్టివల్కి వచ్చే వాళ్ళకి కానీ ఎవరికి ఏ విధమైన రుసుము కానీ టికెట్ కానీ ఏమీ లేదు, అదంతా ఫ్రీ. ఒక స్వీట్ ఫెస్టివల్కి మాత్రం కొంత నామినల్ ఫీ పెట్టడం జరిగింది. ఎందుకంటే అది ఒక అంతర్జాతీయంగా జరుగుతున్నది కనుక కొంత రెగ్యులేట్ చేయాలి. ఒక వ్యవస్థని క్రమబద్ధీకరించాలంటే లాస్ట్ టైం చాలా కొంచెం బాగా విపరీతంగా జనం వచ్చారు. వాళ్ళని రెగ్యులేట్ చేయాలంటే ఏదో ఒక మెకానిజం చేయాలి. సో అందుకోసమని అది ఒక రెగ్యులేట్ చేస్తే ఈవెన్ బుక్ ఫేర్ లో కూడా ఒక ఎంట్రీ ఫీ అంటూ పెట్టారు కదా, అట్లా. ఓన్లీ స్వీట్కి మాత్రం. అంటే ఈ 3 రోజులు 3 కార్యక్రమాలు ఉంటాయా సార్? 3 రోజులు మొత్తం 4 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటు స్వీట్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫుడ్ ఫెస్టివల్, అది 4 జరుగుతుంటాయి. ఈ మరి టోకెన్ టికెట్ అనేది అటు ఆన్లైన్లో కూడా ఉందా? ఆన్లైన్ లేదు, అక్కడ డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళాల్సి. అంతే. ఇకపోతే ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? దీనికి ప్రధానంగా అంటే ఉపరాష్ట్రపతి గారు వస్తున్నట్టుగా తెలుస్తుంది, అంటే ఆయన అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. సో ఆదేశాలను బట్టి ఇంకెవరెవరు వచ్చే పెద్దవాళ్ళందరూ వస్తారు. దీనికి సంబంధించి వారందరినీ కూడా దీంట్లో వారి మార్గదర్శకత్వంలో వారి దాంట్లో చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఇది కాకుండా వచ్చినటువంటి నిరుచితదారులకు మీరు స్పెషల్గా వచ్చినటువంటి ప్రజలకు కూడా మీరు చెప్తున్నది స్పెషల్గా?